వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ఎలాంటి కల్తీ జరగలేదని వైకాపా నాయకులు చెప్తున్నారు. ఈ యొక్క వివాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఈరోజు పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. ఏ ఆధారం లేకుండా లడ్డులో కల్తీ జరిగిందని ఎలా చెప్తారు, అలాగే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇలాంటి ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా చేస్తారు, దేవులను కూడా రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను పాలించేవారు ఒక ఆరోపణ చేసేటప్పుడు దానిపై నిబద్ధతతో నిజాలు తెలుసుకొని చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. తిరుమల లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిందంటే లడ్డును ఏమైనా ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయించారా అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. అలాగే నెయ్యి కల్తీపై ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మరో ల్యాబ్కు తీసుకువెళ్ళి కూడా పరీక్షలు చేయించాలి కదా అని అడగడం జరిగింది. ప్రస్తుతం తిరుమల లడ్డుపై ప్రపంచమంతా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్లో చర్చగా మారింది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఇలా చెప్పడం ఒక విధంగా భక్తులకు కొంతవరకు విముక్తి కలిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన తర్వాత చాలామంది భక్తులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే స్థితికి వచ్చారనేది ఒక చర్చ సాగుతుంది. నిజంగా తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగి ఉంటే తప్పనిసరిగా అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అది ఎలా ల్యాబ్కు పంపించి నెయ్యి ల్యాబ్కు పంపించి పూర్తి విచారణ చేసి నిజంగా జరిగి ఉంటే అలాంటి వారిపై శిక్ష తీసుకోకపోవడం కూడా తప్పవుతుంది. అలా చేసి ఉంటే శిక్ష వేయాలి అనేది భక్తులు చెప్తున్న మాట. కానీ నిజమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది రాజకీయ నాయకులు గమనించాలి. రాజకీయాల కోసం చేసే ఆరోపణలు మాత్రం ఇవి కాదు. రాజకీయ కోసం చాలా ఉన్నాయి ఆరోపణలు చేయాలంటే. దేవుడిపై రాజకీయాలు తగదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎంతో పవిత్రమైన, ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డుపై ఎప్పుడూ లేని విధంగా ఇంత వివాదం రావడం అన్నది చాలా ప్రజల్లో, దేశంలో ఒక చర్చగా మారింది. ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రభుత్వం ఇప్పుడు చిట్టు వేసింది. ఆ ఆరోపణలు చేసిన తర్వాత చిట్టు వేస్తే ఏం లాభం? ఆ చిట్టు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముందుగానే ఆరోపణలు చేశారు కాబట్టి వాటికి అనుగుణంగా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చిట్టు లేకుండా సిబిఐ కానీ లేదా ఇతర స్వతంత్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రిటైర్డ్ న్యాయవాది ద్వారా దీనిపై ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఒక ప్రశ్న అడగడం జరిగింది. సిట్టు ద్వారా విచారణ చేస్తే సరిపోతుందా లేదా స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ చేయిస్తారా? ఏదో ఒక విషయం అక్టోబర్ 3వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా తిరుమల లడ్డులో తప్పు జరిగి ఉంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ నిరాధారణ ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు మంచిది కాదు. భవిష్యత్తులో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. దేవుని విషయంలో తాత్కాలికంగా నిందలు వేయడం వల్ల వచ్చే లాభము, ఇందులో రాజకీయం చేయడానికి కూడా ఏం లేదు. ఇప్పుడేమి ఎన్నికలు లేవు.
ఇప్పుడేమి ప్రజలను మెప్పించాల్సిన అవసరం ఏం లేదు. ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణలు చేసి ఇప్పుడు లబ్ధి పొందాల్సిన అవసరం కూడా, ఎన్నికలు కూడా దగ్గరలో, ఇలాంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా ఉపయోగకరం లేనివి. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. రాజకీయ నాయకుల మీద ఉన్న ఆ విలువ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. భక్తులకు మంచి చెడు ఏది అని నిజ నిర్ధారణ తెలపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఖచ్చితంగా లడ్డులో కల్తీ నెయ్యి వేసి ఉంటే అలాంటి కంపెనీ, అలాంటి అధికారులు అందరిపై శిక్ష తీసుకోవాలి. కానీ రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకూడదు. తిరుమల లడ్డులో కల్తీ జరిగి ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.